వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లి నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. 6 నెలల నుంచి కౌన్సిల్ సమావేశం జరగలేదని సహకరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుండా మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడం ఏంటని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈ రోజు మనకి టైం దొరికింది కాబట్టి సిట్ డౌన్ వెంకటేష్ గారు మీ పోడియంలో ఊరుకురికి రాదు. నో, మీరు వెళ్ళండి, మీరు గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇక మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ నేనేమంటున్నానంటే మీకు రెస్పెక్ట్ లేదు. ఒకళ్ళు చనిపోతే హౌస్ లోపల ముగ్గురు కార్పొరేటర్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లి నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్లలో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు, ఏదైతే కంటోన్మెంట్ లాస్ట్ చేతు ఏదైతే నివాళులు అర్పించిన తర్వాత ఈ సమావేశం ప్రారంభించినట్టు కూడా తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కూడా డిప్యూటీ మేయర్ తో పాటు వీళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఏ పార్టీలో అయితే మీరు గెలిచారో ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా అన్యాయం చేశారంటూ కూడా వాళ్ళు కార్పొరేటర్లు గొడవ దిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ జిహెచ్ఎంసీ మేయర్ కు సంబంధించి ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఈ విషయం నడుస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ పార్టీ విడిచి ఏదైతే కాంగ్రెస్ వెళ్ళారో దాంతో పాటు ఆ కేకే కూడా వెళ్ళడంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళపై మండిపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ వీరిద్దరు రాజీనామా కంపల్సరీ చేయాలని కూడా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే పనులు ఉన్నాయో దానికి సంబంధించి కమిషనర్ స్మితా సబర్వాల్ కూడా దీన్ని చర్యలుగా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఎక్కడికెక్కడ హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక, గోపి, అయితే 6 నెలల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ గందరగోళ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే గద్వాల విజయలక్ష్మి కూడా 6 నెలల తర్వాత జరుగుతుంది, సహకరించాలి, సమస్యల పరిష్కారానికి సహకరించాలంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గద్వాల విజయలక్ష్మి కూడా తన బీఆర్ఎస్ మేయర్ ఉన్నప్పుడు, జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నప్పుడు కూడా తన పనులు కూడా సక్రమంగా చేసినప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళిన కూడా ప్రభుత్వంతో ప్రజలకు అదే హైదరాబాద్ నగరవాసులకు కూడా సేవలు చేసేందుకు ముందుకు వెళ్తున్నందుకే పార్టీ మారినట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇది ఏదైతే కార్పొరేటర్ చేసిన వర్కింగ్ కావచ్చు, ఏదైతే సిసి రోడ్డుకు సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని ఇప్పుడే కార్పొరేట్లు కూడా కొన్ని విషయాలు కూడా ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. అయితే మెయిన్ గా ఎవరైతే జిహెచ్ఎంసీ మేయర్ ఏదైతే గద్వాల విజయలక్ష్మి కూడా ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినానని కూడా తను చెప్పడం కూడా జరుగుతుంది. గతంలో ఏదైతే కేసీఆర్ మాజీ సీఎం చంద్రశేఖర్ ఉన్నప్పుడు కూడా తను డిప్యూటీ మేయర్ కావచ్చు, మేయర్ కూడా పదవి ఇచ్చినప్పుడు కూడా అది ఎందుకు కాపాడుకోలేకపోయారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్పొరేట్లు ఆందోళన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో జరిగే ఏర్పాట్లకు సంబంధించి అక్కడ ఆందోళన జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అండా ఉండాలని కూడా తను వెళ్ళినట్టు కూడా ఏదైతే విజయలక్ష్మి చెప్పడం కూడా జరుగుతుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.